నిన్న కేటీఆర్ అనేవాడు అధికారం పోయినాక ఇంకా మబ్బు వాడికి అక్షింతలు వంచితే అక్షింతలతో కోపం మంచిదంట. సిగ్గుందా కేటీఆర్ మీకు? అక్షింతల గురించి మాట్లాడితే పేరు కేటీఆర్ అని పెట్టుకున్నావు, తారక రామారావు అని పెట్టుకున్నావు. నీకు నిజంగా రోషం ఉంటే నీ పేరు మార్చుకొని జకీర్ నాయకనో జకీర్ హుస్సేనో పట్టించామని పెట్టుకోవాలి. చెడిపోయి ఇంటిలో తెలంగాణ చెడిపోయి మాట్లాడుతున్నావు. ఈ దేశంలో హిందూ బంధువులందరూ రామ ఎంతో ప్రేమగా స్వీకరిస్తే ఆ పిచ్చోడు అంటాడు ఇది కోపం బియ్యం అంటాడు. నేను అడుగుతున్న వారి పిచ్చారా? రామ మందిరంకి వచ్చిన అక్షుంతల్ని తెలంగాణలో పంచింది రోజు. తెలంగాణకి ఎవరు ముఖ్యమంత్రి అంటే నీ అన్న ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిలో పేరుకోమని చెప్పాలి. కోపం బియ్యం పంచుతున్నాను, కోపం బియ్యం పంచుతున్నాను. ఎప్పుడు పంచుతున్నాను? కరోనా వచ్చినాక పేదోళ్ళకి కష్టం చేస్తేందుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఊర్లలో 3 పూటలు బువ్వ తినడానికి గరీబ్ వాళ్ళకు బువ్వ దొరకలేదన్నప్పుడు ఎస్ మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా పేదోళ్ళు 3 పూటలు బువ్వ తినాలని మనిషికి 6 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 3 ఏళ్లతో ఇస్తున్నాం, ఇంకా 5 ఏళ్ళు కూడా ఫ్రీగా బియ్యం ఇస్తామని చెప్పినాం. మాట్లాడితే అర్థం ఉండాలి. చెల్లె ఫోన్ ఇన్నా కదా కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసినా కదా, బావ ఫోన్ కూడా ఇన్నారు కదా, ఆఖరికి నీ భార్య ఫోన్ కూడా ఇన్నారు కదా. పోలీసులు ఇసంతా రమ్మంటే మొత్తం ఇంట్లో అందరి ఫోన్లు ఇన్నారు, అయినా మీకు బుద్ధి రాలేదు. నువ్వు చెప్తున్నావు కదా, ఒకవేళ బీజేపీ అయోధ్య బియ్యం పేరిట రాములారి అక్షింతల పేరిట కోపం బియ్యం పంచితే వారి ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారం నుండి నువ్వు మీ నాయన చంద్రశేఖర్ రాలి మరి ఆవిడ ఏం చేశారు? గుడ్డిలోకి పనులు లేదని పోయిరా. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దేశమంతా రాములారి అక్షింతలు పెంచినట్టు తెలంగాణలో కూడా అక్షింతలు పెంచినాం. అధికారం పోయి 6 నెలలు అయితే కూడా సార్ ఇంకా భూమి మీదకి వచ్చినట్టు కనబడతలేడు. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం ప్రయోజనమో మరి పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఉంటాడో అమెరికా తెంకపోతాడో నాకైతే సమస్య అయితే లేదు. సారేమో బాత్రూమ్ లో జారిపడి తుంటి పొక్కలు ఇరిగి పడుకోసారంటే సారు బయలుదేరి తిరుగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మనుషులు ఎడవలే, దరఖాస్తులు తీసుకోలే, ఎమ్మెల్యేలను ఎడవలే, గిసంటి గరీబులకి డబుల్ బెడ్రూమ్ కట్టించేందుకు రాలే. వచ్చి మేమే చెప్తాం ఏం చెప్తారు? అధికారం ఉన్నప్పుడు చేయడం చేత కానీ మీరు ఇలా అధికారం పోయినాక ఏం చేస్తారో ఒక్కసారి వాళ్ళందరికి చెప్పాలి. ఏం చెప్పిండు కేసీఆర్? ఇంటికి అల్లుడు వస్తే బిడ్డకో బెడ్రూము, అత్త మామలకో బెడ్రూము, 2 బెడ్రూములు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయాలన్నాడు. అని అవ్వ కూర్చున్న డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? చేతులు ఎత్తి చెప్పురి, రాజారందరి చేతులు ఎత్తురి. ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు మాత్రం 10 అంతస్తుల బంగారాలు కట్టుకున్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కట్టిరు, ఫామ్ హౌసులు కట్టుకున్నారు, జనవాడలు కట్టిరు. ఆఖరికి హరీష్ రావు అయితే రంగనాయక సాగర్ పక్కన కట్టిండు. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కోసం ఏకంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టే కట్టుకున్నాడు. ఎప్పుడైనా ఇస్లాంపూర్కి వచ్చిండా కేసీఆర్? మీ కష్టమేందో అడిగిందా? పొద్దుగాలైతే ఇంతమంది గరీబ్ వాళ్ళు దేశం నుండి అన్ని రాష్ట్రాలకే వచ్చి ఇస్లాంపూర్ లో బతుకుతారు. పాపం రెక్కాడితే గాని డొక్కాడని వీళ్లకు ఇస్లాంపూర్ నుంచి సంగారెడ్డి మధ్య ఓ పెద్ద ఈఎస్ఐ కట్టిమని దరఖాస్తు పెట్టిండా కేసీఆర్? పెట్టిండా? ఎవరైనా వచ్చిందా? ఇడికి కార్మికుల కష్టమేందో అడిగిందా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? అసలు దిమాగ్ ఉంటే ఎవరన్నా గచ్చిపోనికి వెళ్ళి ఎయిర్పోర్ట్ కు రింగ్ రోడ్ ఎత్తాడో, మియాపూర్కి వెళ్ళి సంగారెడ్డికి మెట్రో ట్రైన్ వేస్తారో ఒకసారి ఆలోచించాలి. ఏది కావాలి మెట్రో? ఏది కావాలి? మియాపూర్ నుంచి సంగారెడ్డి దాకా మెట్రో రావాలి. ఎందుకంటే ఆటోలు, కార్లు, ట్రాఫిక్
మియాపూర్ నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా పొద్దుగల డ్యూటీలో పెట్టడానికి ఎంత బస్ అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అయితే లేదా ఇస్లాపూర్ చౌరస్తాకి మెట్రో రావా? 10 ఏళ్లకు ఎవరున్నారు అధికారంలో? కారు గుర్తలే ఉన్నారు కదా, ఎమ్మెల్యే వాళ్ళే కదా, ఎంపీ వాళ్ళే కదా, మంత్రులు వాళ్ళే కదా, ముఖ్యమంత్రి కూడా వాళ్ళే ఉండిరా. మరి ముఖ్యమంత్రికి ఇట్లా అనుకునే తనకు తీరింది కానీ మెట్రో మియాపూర్కి వెళ్ళి ఇస్లాపూర్ దాకా ఇచ్చేందుకు తీరిందా? మెట్రో రావాలా ఇస్లాపూర్కి? సంగారెడ్డి దాకా మెట్రో వేయాలన్నా వద్దా? గరీబ్ వాళ్ళు మెట్రో ఎక్కాలన్నా వద్దా? ఎంపీ అంటే మెట్రో పక్క అనేది అది పెట్టుకోరు. రఘునందన్ ఎంపీగా గెలిస్తే మెట్రో సంగారెడ్డి దాకా పక్కాగా వస్తుంది అనేది గుర్తుపెట్టింది. 10 ఏళ్ల కిందనే ఎంఎంపీఎస్ రైలు ఇందాక తీసుకుని పటాంచలం నుంచి పాదయాత్ర చేసిన రఘునందన్ లేరు. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి ఎంఎంపీఎస్ దాకా పాదయాత్ర చేసినాం. ప్రజల అవసరాలు పేద ప్రజల కష్టం తెచ్చిన వాళ్ళం. అందుకనే బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి ఎవరు అడగకుండా పటాంచలం ఎమ్మెల్యే బీజేపీ కాకుండా, సంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ రాకుండా, ఎంపీ గారు దరఖాస్తు పెట్టకుండా లింగంపల్లి చౌరస్తాకెళ్ళి సంగారెడ్డి చౌరస్తా దాకా ఈ రోడ్డుని 6 లైన్ల రోడ్డుగా పెంచింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదు. అన్న గట్టేసేటప్పుడేమో గాడిద గట్టేత్తు, పాలు వింటేటప్పుడేమో బర్రె దగ్గరికి ఆవు దగ్గరికి పోయి పాలు ఇవ్వమని అడుగుతాడు. ఇంతలా కరెంటు కాడితే బర్రెకు పాలు వస్తాయా? అందుకని గట్టేసేటప్పుడు మనం గాడిదకేస్తున్నామో బర్రెకేస్తున్నామో చూసి ఆలోచించాలి. ఇది టిఆర్ఎస్ పరిస్థితి. ఇది ఇట్లుంటే ఒక కుట్రజం బయలుదేరింది 5 నెలల కింద. నన్ను నూనె ఎర్రగా మంచుకున్నా కేసీఆర్ అనేటప్పుడు 2000 ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపింది, మేము 4000 ఇస్తామని నడిపించాను. అమ్మగారికి వచ్చిందా? ఇలా కూర్చున్న మా తల్లిలోకి వచ్చిందా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? చేతి కట్టిగా పురిగిన టీవీలలో ఉండరు. వచ్చిందా? రాలేదా? కొద్దిగా 2 గంటల కింద నిర్మల్కు రాహుల్ గాంధీ నెలకొచ్చింది. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడతారు అనుకుంటే రాహుల్ గాంధీ కూడా అబద్ధాలు ఆడాడు. ఎందుకంటే వాళ్ళకేం లేదు, ఈడలేదు వాళ్ళకి. ఎవరో అనుకో సిట్టి వాళ్ళు వచ్చి సమర్పారు మైకి ముందుకి. రాహుల్ గాంధీ పొద్దుగాల నిర్మల్కి వచ్చి పాపం ఎండదెబ్బ కొట్టినట్టుంది. ఏం జరిగిందంటే మా అక్కలు వినాలి. ప్రతి అక్కకు నెలకు 2,500 మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు. అక్క వచ్చిందా? అక్కడ వచ్చిందా? మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎవరికి చదివింది. మనం అడగాలి, వారు రాసిండా, తుర్కలో రాసిండా, లేకపోతే ఇటలీ భాషలో రాసిండా? అక్క తెలంగాణ ఒక్క రకంగా నెలకు 2,500 మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డల కాంగ్రెస్ ఇచ్చిందా? పింఛన్ 2,000 4,000 అయిందా? కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది, కేసీఆర్ పోతే 15,000. రైతు బంధు వచ్చిందా? రోడ్ల మీద ఒట్లు కుప్పలు కనబడుతున్నాయి. వరికి కింటానికి 500 బోనస్ ఇచ్చిండు. వచ్చిందా? అంతేగాని పల్లెటూళ్ళలో రైతులు వ్యవసాయం చేసే రైతులకి ఒక్కొక్కరికి 1,00,000 మనిషికి 2 లక్షలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా? ఏమొచ్చింది? మరి రేవంత్ రెడ్డికి రాసిచ్చడానికి ఎంత అక్కర్లేదంటే గాడిది గుట్టు పెడతారా అన్న? గాడిది గుట్టు పెడతారా? కాంగ్రెస్ పార్టీ గుడ్లు పెడతారేమో నాకు తెలియదు, కానీ గాడిద అయితే గుట్టు పెట్టదు. ఓ గుట్టు పట్టుకొని తిరుగుతున్నాడు. గాడిద గుట్టు అంటే దాని మీద రాసి వాళ్ళకి ఎంత తెలియదంటే అమాయకులు అనుకోవాలో లేకపోతే వీళ్ళు కూడా తెలియదు అనుకోవాలో ఎవరో రాసితో గాడిద గుట్టు పట్టుకొని తెలంగాణకు బీజేపీ గాడిద గుట్టు ఇచ్చింది అని చెప్తాడు. మరి బిహెచ్ఎల్ చేస్తారా? రోడ్డు నడుస్తుంది, నువ్వు పోయి అడుగు కేంద్ర ప్రభుత్వాన్ని. నీకు తెలియకపోతే నీ సీనియర్ మంత్రులను అడుగు. ఎవరిచ్చిర్రు రోడ్ హైవే? ఎవరిచ్చిర్రు? మోడీ గారు ఇచ్చిర్రు. పటాంచెరు నుంచి రైలు దాకా వేసేందుకు పాత రైల్వే లైన్ రూట్ సరిగా లేదని ఈదుల నాగులపల్లి దగ్గర నుంచి
వాళ్ళు ఒక పెద్ద టెర్మినల్ చేస్తామని సుమారు 1000 కోట్లు ఇచ్చి 450 ఎకరాలతోటి ఈదిన నాగులపల్లిని ఓ పెద్ద టెర్మినల్ చేస్తామని, అల్లికు తూర్పుకి చెల్లపల్లిని చేస్తే పడమరకి ఈదిన నాగులపల్లిని చేస్తానని నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తే చంద్రశేఖరరావు ప్రభుత్వం ఈ లాగా భూసేకరణ చేయక ప్రజల్ని కోసం పెడుతుంది. మీరు చెర్లపల్లి మీకు హోదా చూడండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే పెద్దగా సుందరంగా తయారైంది. ఒకవేళ కేసీఆర్ కు మన పటాచారు ఎమ్మెల్యేకు ఎప్పటికీ కొత్తనే, ఆయన పేరే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎంపీ ఉండే 10 ఏళ్ళు పాపం. ఎప్పుడన్నా వచ్చిండు ఇస్నాపురం? లగ్రారం వచ్చిండు, మీకు తెలియదు. ఇస్నాపురం రాజాయలే యాడికి వచ్చిండు? లగ్రారం వచ్చిండు. సారు దృష్టి లగ్రారం మీద పడ్డది. దేనికి? ఏ అవునాలి? కంకర మిషన్లు. కంకర మిషన్ల కోసం ప్రభాకర్ రెడ్డి లగ్రారం ఊరిని దత్తత తీసుకున్నాడు. అందులో నేను చెప్తలేను, కోపంతో చెప్తలేను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు లగ్రారం ఊరోళ్ళందరూ ఇంటికి ఇంత జెండా వేసుకొని ఓ 300 మంది నామినేషన్ వేస్తామని వచ్చిర్రు. ఎందుకు? వాళ్ళ బాధ ఏంది? లగ్రారంలో దుమ్ము, కంకర, ధూళి, రోడ్లు నాశనమై ఊళ్ళో ఉండే పరిస్థితి లేదని చెప్పి. ఇది ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ల ఎంపీ ఉండి మనకు చేసిన పని. అందుకని ఒకసారి ఆలోచించింది. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండో కేటీఆర్ కూడా అదే మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ కూడా రాము దక్షిణ తల్లి రేషన్ బియ్యం అని చెప్పిండు. అదే మాట 10 రోజులైనంత కేటీఆర్ చెప్పిండు. పొన్నం ప్రభాకర్ది కరీంనగరే, కేటీఆర్ది కూడా కరీంనగరే. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దొంగ చీకటి ఒకటే లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒకటే. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొందామని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఏం చేయాలి మేడం? ఏం చేయాలి మేడం? వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాలా? చెప్పాలా? చెప్పాలంటే ఓటు దేనికి వేయాలి? ఎన్నడూ ఓట్లు ఎన్నడూ ఉన్నాయి? 13వ తారీఖు నాడు ఉన్నాయి. సీరియల్ నెంబర్ 3. ఎంత సీరియల్ నెంబర్? ఈవీఎం మిషన్ మీద 3వ నెంబర్ పువ్వు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా వచ్చిన నాకు కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని మీ అందరినీ వేడుకుంటున్నా. సంగారెడ్డి ఇస్నాపూర్ మధ్యలో రామచంద్రాపురంలో ఎట్లయితే ఒక పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చిందో అట్లే ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి మధ్యలో ఒక పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులని న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేవాళ్ళు కంపెనీలలో సిలిండర్లు బాంబులు వేలి కార్మికులు చచ్చిపోతున్నారు. మొన్ననే చంద్రాపూర్ అనే ఊరి కాడ మేనేజర్తో సహా చాలా మంది కార్మికులు చచ్చిపోయింది. అందుకని కార్మికుల భద్రత కోసం జోబాలిలో ఒడిశా, बिहार, गुजरात, राजस्थान, मध्य प्रदेश से आके ये इस्नापुर को चौरस्ता को मिनी इंडिया बनाए। यहाँ भारत से हर स्टेट से आए मेरा भाई है बहन सब लोगों को कमल का निशान के ऊपर 13 तारीख के दिन सीरियल नंबर 3 के ऊपर वोट डालिए। आप सब लोग इनको भला के लिए भाजपा जो सरकार में काम करता, इसके पहले कांग्रेस को देखा, 2 दिन के बाद कांग्रेस को एक बार मौका मिला। मैं एक चीज आपको याद करना चाहता हूं, कांग्रेस पार्टी अधिकार वस्ते మీకు అందరికీ తెలుసు. కొన్ని పాపం గురువారం సాయిబాబా గుడికాడ దండం పెట్టుకుంటామని పోతే బీసుకు నగర్ లో సాయిబాబా గుడికాడ బాబులు కొన్ని హైదరాబాద్లో ఇట్లా ఆదివారం సెలవు ఉందని భార్య పిల్లల్ని తీసుకొని లుంబిని పార్కుకి వాకింగ్ పోయిండ్రు. బాబులు వెళ్ళలేరా సాయంత్రం పూట భార్య పిల్లలు ఎప్పుడన్నా సాయంత్రం పూట ఏం తింటారు? దక్షిణలో బండి కాడిపోయి 2 కట్లెట్లు 2 సమోసాలు తింటామనుకుంటే గోకుల్ చాట్ కాడ బాంబులు వేలినాయి. ఎవరి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే రోజు బాంబులు తప్పించి దినం వెళ్తాయి. ముంబైలో తాజ్ హోటల్లో పాకిస్తాన్ కి వెళ్ళి టెర్రరిస్టులు వచ్చి ముంబై తాజ్ హోటల్లో కాల్పులు జరుపుతారు. కాశ్మీర్ లో రోజు రాళ్ళేసే పంచాయతీ ఉంటుంది.
10 మంది నరేంద్ర మోడీ గారు వచ్చి పేర్కొన్న బాంబులు బాంబు వేయాలంటే ఒక్కొక్కరికి ఏం పడుతుంది అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే ఎప్పుడు బాంబులు పేల్తాయో ఎక్కడ బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వస్తారో రారో అనే పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ ఉంటే ఒక్క దీపావళి నాడు మాత్రమే పటాకాలు వెళ్తాయి. అంతేనా? కాంగ్రెస్ అనికి మళ్ళా పొరపాటున ఓటేస్తే ఎప్పుడు ఏ బాంబు వెళ్తాయో తెలియదు. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కోసం, హిందువుల కోసం ఆలోచించలేదు. గుడిగల్లో తప్పేముంది? కట్టేదా గుడి? కట్టేదా? రోడ్ల మీద వేరే గుళ్ళు కట్టుకుంటలేదా? ఈ ఇస్లాపూర్ చౌరస్తారా కట్టిరా కట్టలేదా? నడిమధ్యలో ఉన్న గుడి తీసేమిచ్చిరా తీసేయలేదా? మరి గుడి తీసినప్పుడు వాళ్ళ గుళ్ళు కూడా తీయాలా? తీసిరా? మరి మేము ఎందుకు తీసినాం? మేము మంచి వాళ్ళం కాబట్టి. ఇంకా మీటింగ్ మీద జల్దీ ముగించని చెప్తుంది. నాకేమో మిమ్మల్ని చూస్తే ఇంకా మాట్లాడాలనండి. మాట్లాడాలా? నేను మాట్లాడకుండా సరే మీరందరూ రేపటి నుంచి మాట్లాడి 13వ తారీఖు దాకా సీరియల్ నెంబర్ 3 మీద ఓటేసి దేనికేద్దాం ఇంత మెల్లగా చెప్తారా? ఇస్నాపూర్ వాళ్ళు కమలం గుర్తుకే అంటే నాకు కూడా ఆకలి అవుతుంది. పోదాం ఒకసారి గట్టిగా చెప్పు. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాంగ్రెస్ వస్తే కబ్జాలు, కాంగ్రెస్ వస్తే డబుల్ రిజిస్ట్రేషన్లు, కాంగ్రెస్ వస్తే అసైన్మెంట్ భూములు అమ్ముకుంటారు, కాంగ్రెస్ వస్తే మంది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు అయితే. అందుకని కారుకెత్తే ఎవరు పోతారో తెలియదు. కాంగ్రెస్ కొత్త ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడాడు. మీ ఇల్లు కూడా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయితే అందుకని ఓటేసే కంటే ముందు ఒకసారి ఆలోచించారు. ఇంత ప్రశాంతంగా ఇంతసేపు మనం ఇక్కడ కూర్చోగలిగినామంటే దీనికి కారణం ఎవరు? ప్రపంచమంతా చెప్తుంది. 3వసారి ఎవరు గెలుస్తారు? మరి మెదకెప్పి ఎవరు గెలవాలి? ఏ గుర్తు గెలవాలి? ఇక్కడికి వచ్చిన మీరు ఒక్కొక్కరు రేపటి నుంచి ఒక్కొక్కరు ఒక నరేంద్ర మోడీ అనుకుని ఇంకో 100 మందికి చెప్పి దేనికి గెలుపుతాం? గెలిపిద్దాం. నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇద్దామా? దేనికి గెలిపిద్దాం? జై శ్రీరామ్. గుర్తుకే ఇంతేనా? మీరు గట్టిగా చెప్తారంటే మీరు అందరిపై ఇంకో మీటింగ్ కోద్దాం, లేకపోతే చెప్పడానికి ఉంటా. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఎంత మన సీరియల్ నెంబర్ ఎంత మన గుర్తు ఇంత ఓపిక వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఇస్నాపూర్ ప్రాంత ప్రజానికానికి అందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసి సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్.